నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం అయితే ఒక అద్భుతమైన విల్లాని అయితే తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా, విల్లా అనగానే ప్రైస్ అయితే ఎక్కువ అని మీరు అనుకోకండి. మనకు ఇండిపెండెంట్ రోజు వచ్చే ప్రైస్లోనే విల్లా అయితే వస్తుంది. అండ్ దీనికి సంబంధించి చాలా డీటెయిల్గా క్లియర్గా మొత్తం కూడా మీకు చూపిస్తాను. కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, దీనికి ఎటువంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, ఈ లొకేషన్ ఎక్కడ ఉంది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ముందైతే మనం విల్లా ముందున్న ఈ కాలనీ కానీ ఇది మొత్తం కూడా చూసినట్లయితే చూస్తున్నారు, ఇది మొత్తం కూడా 30 feet రోడ్ అయితే వచ్చింది. అండ్ మనకి కనిపిస్తున్న హౌసెస్ మొత్తం కూడా మనకు సేల్ అయిపోయి ఆల్రెడీ లీవింగ్ ఉంటున్నారు. అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా మనకు చిన్న చిన్న మైనర్ వర్క్ మాత్రమే ఉన్నాయి. 100కి 90% వర్క్ అనేది కంప్లీట్ అయిపోయి జస్ట్ ఒక 10% మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా, అండ్ దీనికి సంబంధించి మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ దానికి సంబంధించి కూడా ఆల్రెడీ మనకు ఈ హౌస్కి సంబంధించి కొంచెం అక్కడక్కడ ప్లాస్టింగ్ అయితే చేయలేదు కాబట్టి మీకు అవి కూడా మీకు చూపిస్తుంటాను. అండ్ ఇది వచ్చేసి కూడా మనకు మొత్తం 150 square yards అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ మొత్తం కూడా ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే మనకి ఇక్కడ సేల్కున్నాయి. అండ్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఫేసింగ్లో కూడా మనకు హౌసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ మనం ఇక్కడ ఎందుకు కొనాలి, దేనికోసం కొనాలి, సో ఇక్కడ కొంటే బెనిఫిట్స్ ఏంది అండ్ మైనస్లు ఏంది అనేది కూడా మీకు మొత్తం క్లియర్గానే అయితే చెప్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ కొత్తగా మన పేజీని అండ్ మన ఛానల్ని చూసుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో ఇంకెందుకు లేటు మన హౌస్ లోపలికి వెళ్ళి ఎలా ఉందనేది అయితే క్లియర్గా చూద్దాం. ఇల్లాకు సంబంధించి ఎలివేషన్ అయితే చూసారుగా, చాలా బాగుంది. పెయింటింగ్స్ అయితే ఇంకేయలేదు, పెయింటింగ్ ఉంది. సో లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందనేది కూడా మొత్తం క్లియర్గా చూపిస్తా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, తొందర ఏం లేదు, ప్రశాంతంగా చూద్దాం. సెట్ బ్యాక్స్ ఎంత ఉంది, మనకు ఎన్ని ఫీట్స్ ఇచ్చారు, లోపల మనకు రూమ్స్ కూడా ఏ డైమెన్షన్లో ఉన్నాయనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తుంటా. సో మనకి ఇది వచ్చేసి అయితే మొత్తం కూడా పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఈజీగా ఎస్యూవీ కార్స్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. అంటే మనకు ఒక ఇన్నోవా క్రిస్టా కానీ మనకు ఒక ఫార్చునర్ కానీ ఈజీగానే అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకి ఈ పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తం కూడా మనకు టైల్స్ అయితే వచ్చాయి. అండ్ మనకు పైన కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అనేది మనకు పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ వర్క్ అనేది కూడా జరుగుతుంది. చూస్తున్నారు కదా, మొత్తం కూడా మనకు వర్కింగ్ ప్రాసెస్లోనే ఉంది. సో హౌస్కు సంబంధించి కన్స్ట్రక్షన్ కానీ మొత్తం కంప్లీట్గా 90% కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనం విల్లాస్ ఎందుకు కొనాలి, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకు నచ్చే విధంగానైతే విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. చాలామందికి అయితే ఇది నచ్చుతుంది, ఎందుకంటే మాకు నచ్చే విధంగా కట్టుకోవాలని అయితే అనుకుంటారు. కానీ చాలా వరకు బిల్డర్కి వాళ్ళకి నచ్చినట్లు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తే మనం కాంప్రమైజ్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. సో మీరు ముందే పర్చేజ్ చేసుకొని కూడా మీకు నచ్చే విధంగా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. టైల్స్ కానీ, డోర్స్ కానీ, అండ్ మనకు దీనికి సంబంధించి అంతా కూడా కొంతమందికి యూనిక్ థాట్స్ ఉంటాయి, అట్లానైతే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే కూడా మనకు సెట్ బ్యాక్స్ అయితే చూస్తున్నారు, 1 or 2 feet సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ హౌస్కు సంబంధించి మెయిన్ డోర్స్ మొత్తం కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. చూస్తున్నారు కదా, పాలిష్ అయితే ఇంకా వేయలేదు, పాలిష్ వేస్తే కూడా ఇంకా బెటర్ లుక్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కూడా మనకు మొత్తం టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. అండ్ మనం విల్లా లోపలికి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి కూడా మొత్తం ట్రిపులెక్స్ విల్లా. ఇది వచ్చేసి ట్రిపులెక్స్ విల్లా. మొత్తం కూడా మనకు కింద కిచెను అండ్ హాల్ స్పేసెస్, హాల్, డైనింగ్ ఏరియా, ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది. అండ్ మనకు పైన కూడా ఒక 2 bedrooms అయితే వస్తాయి. సో కింద మనకు బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్స్ ఎలా ఉందనేది అయితే చూద్దాం. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే వచ్చాం. అండ్ ఈ విల్లాకు సంబంధించి వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇది మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన విల్లాస్. ఇవి మొత్తం కూడా చూస్తున్నారు కదా, సెట్ బ్యాక్స్ కానీ మనకు బోర్స్ కానీ కంప్లీట్గా ఇక్కడైతే ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కూడా మనకు ఈ గేటెడ్ కమ్యూనిటీకి కూడా 1.5 acre క్లబ్ హౌస్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం కూడా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో లొకేటెడ్ ఉంది. మీకు మొత్తం క్లియర్గానే అయితే చెప్తాం. ఫస్ట్ అయితే మనం విల్లా చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇంకా దీనికి ప్రొవైడ్ చేయలేదు. సేఫ్టీ గ్రిల్స్ వస్తాయి. అండ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, నేను వీడియో తీస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఎటువంటి లైట్ అయితే అస్సలు లేదు. ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంది. మనకి ఈ విల్లాకు సంబంధించి అయితే ఫుల్ వెంటిలేషన్ ఉంది. మెయిన్ మనం విల్లా కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా మెయిన్ మనకు వెంటిలేషన్ కావాలి. వెంటిలేషన్ అయితే అద్భుతంగా ఉంది. సో చూస్తున్నారు కదా, కింద మనం ఒక బెడ్రూమ్ అయితే చూస్తున్నాం. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అయితే ఈ విధంగా ఉంది. సో మనకు పైకి వెళ్ళి కూడా ఎటువంటి బెడ్రూమ్స్ ఉన్నాయి, మనకు ఎంత స్పేసెస్ ఉంది, మనకు అంటే మనకు వాష్రూమ్స్లలో ఎటువంటి మెటీరియల్ యూజ్ చేశారు అనేది కూడా క్లియర్గా చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చిన్న ఒక పూజా గది అనేది అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కూడా మనకు ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి మనకు ట్రిపులెక్స్ విల్లా కాబట్టి పైకి వెళ్ళడానికి అయితే మెట్లు ఈ విధంగా ఉన్నాయి. అండ్ మనకు సేఫ్టీ గ్రిల్ అయితే యూజ్ చేయలేదు.
సో ఇంకా మనకు వర్క్ పెండింగ్ ఉంది కాబట్టి మనకు అవి కూడా ప్రొవైడ్ చేసి ఇస్తారు. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. ఇది ట్రిప్లెక్స్ విల్లా కాబట్టి మొత్తం 2 ఫ్లోర్స్ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. సో ఈ విల్లాస్ అయితే కొంచెం వర్కింగ్ ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి మీకు లుకింగ్ బెటర్ అని అయితే అనిపించకపోవచ్చు, బట్ మనకు కంప్లీట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటాయి. సో ఈ మనకు రూముకు కూడా మనకి ఈ బెడ్రూమ్కి కూడా 2 విండోస్ అయితే ఇచ్చారు పెద్దగా. సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అండ్ మనం పైన చూసుకున్నట్లయితే కూడా ఫాల్ సీలింగ్ అయితే ఈ విధంగా ఇచ్చారు, చూస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదా, మనకు పైన ఏమైనా అనవసరీ థింగ్స్ పెట్టుకోవడానికి కూడా మనకు ఒక స్పేస్ అనేది అయితే క్రియేట్ చేశారు. విల్లా మంచి ప్లానింగ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి మనకు విల్లాస్ కూడా 130 to 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. అండ్ రెడీ టు మూవ్ విల్లాస్ ఉన్నాయి, అండ్ కన్స్ట్రక్షన్ చేసిన విల్లాస్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ చేయబోయే విల్లాస్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా, మనకు వన్ ఆఫ్ ద బెడ్రూమ్లా ఇక్కడ మనం ఇది చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్గా అండ్ యూనిక్గా మొత్తం కూడా మనకు బ్రాండెడ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. చూస్తున్నారు కదా, కంపెనీ కూడా అని కంపెనీస్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. అండ్ మనకు వచ్చేసి కూడా ఇవి మెయిన్ డోర్లు మొత్తం కూడా మనకు టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. నేను కొంచెం విల్లాలో మాట్లాడుతున్నా కాబట్టి రీసౌండ్ అయితే వస్తుంది, కొంచెం అర్థం చేసుకోండి. అండ్ మనం వన్ ఆఫ్ ద ఇంకొక బెడ్రూమ్ చూడడానికి పోతున్నాం. ఈ విల్లాకైతే వెంటిలేషన్ చాలా బాగుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకు ఈ విల్లాస్ సంబంధించి ఏంటంటే కస్టమర్ చాయిస్, అంటే కస్టమర్కు నచ్చినట్లుగానే విల్లాస్ అనేది అయితే కన్స్ట్రక్షన్ చేసి ఫ్లోర్ బాల్కనీ నుంచి కూడా మీకు మొత్తం కూడా వ్యూ అయితే కవర్ చేస్తున్నాను, చూడండి. ఈ విల్లా వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది, ట్రిప్లెక్స్ విల్లా. చూస్తున్నారు కదా, మనకు ముందు ఆపోజిట్ కూడా ఈస్ట్ ఫేసింగ్లో విల్లాస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ మనకు ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్, సౌత్ ఫేసింగ్లో అన్ని ఫేసింగ్లలో కూడా మనకు విల్లాస్ అవైలబుల్గా ఉన్నాయి. ఏ ఫేసింగ్లో కావాలంటే ఆ ఫేసింగ్లో కూడా మీకు నచ్చినట్లయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. సో మనం వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అయితే చూస్తున్నాం. అండ్ మనకు సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు హోమ్ థియేటర్ రూమ్ అండ్ సో అండ్ సో ఉన్నాయి. మీకు అది కూడా క్లియర్గా చూపిస్తే ఇక్కడ మొత్తం కూడా మనకు కబోర్డ్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి సెల్ఫ్స్ ఉన్నాయిగా, మొత్తం కూడా కబోర్డ్స్ వస్తే మాత్రం ఇంకా లుకింగ్ బెటర్ ఉంటుంది. సో అండ్ పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా డబుల్ స్టెప్ వచ్చింది. ఇక్కడ కూడా మనకు ఒక స్పేస్ అనేది అయితే స్టోరేజ్కి అయితే క్రియేట్ చేశారు. సో యూనిక్ థాట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ చాలా విల్లాస్కి అయితే ఇట్లా మనకు స్పేస్ ఇయ్యరు. సో ఇక్కడ కూడా మనకు స్పేస్ ఇచ్చారు, చూస్తున్నారు కదా, స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇదైతే మనకు మనకి ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్. ఈ అటాచ్డ్ వాష్రూమ్కి ఆపోజిట్ కూడా మనకు ఇక్కడ కొన్ని మనం ఏమైనా ఐటమ్స్ ఇట్లా పెట్టుకోవడానికి కూడా సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ప్రతి దానికి కూడా మనకు కొంచెం వుడ్ వర్క్ చేయించుకుంటే లుకింగ్ బెటర్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు స్పేసెస్ ఉంటుంది వాష్రూమ్. అండ్ మీకు కెమెరాలు అయితే కొంచెం చిన్నగా కనిపించవచ్చు, కానీ వాష్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మొత్తం మనకు టైల్స్ అయితే వైట్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, చాలా యూనిక్గా అండ్ లుకింగ్ అయితే బెటర్గా ఉంది. సో ఇంకా పైన కూడా చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. మైనర్ వర్క్స్ అనేది అయితే కంప్లీట్ చేసి ఇస్తారు మీరు పర్చేస్ చేసుకుంటే. అండ్ మీకు నచ్చిన ట్యాబ్స్ కానీ సో అండ్ సో కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు, చిన్న మార్పులు ఉన్నా కూడా మీకు చేసి ఇస్తారు. సో మెయిన్ ఇది వచ్చేసి కూడా మనకు 130 to 150 స్క్వేర్ యార్డ్స్లోనైతే ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి. ఈ విల్లాస్కు సంబంధించి ప్రైస్ చూసుకున్నట్లయితే కూడా మనకు స్క్వేర్ యార్డ్స్ని బట్టి అయితే ప్రైస్ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న 150 స్క్వేర్ యార్డ్స్ ట్రిప్లెక్స్ విల్లాస్కి వచ్చి అయితే మనకు 1.45 CR అయితే కోట్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ GST ఎమ్యూనిటీస్ ఛార్జెస్ అయితే ఏం లేవు, మొత్తం కూడా 1.45 CR అయితే కోట్ చేస్తున్నారు. మనకు నెగోషియేషన్ కూడా ఉంటుంది. సో చూస్తున్నారు, ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు హోమ్ థియేటర్ రూమ్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ పక్కన కూడా ఒక బాల్కనీ లెక్క ఒక స్పేసెస్ టెర్రస్ అని కూడా మనం సో చూస్తున్నారుగా, ఈ విల్లాస్కు సంబంధించి అయితే ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫుల్ వాటర్ ఉంటుంది, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. అండ్ మీకు హోమ్ థియేటర్ రూమ్ అయితే చూపిస్తుంటాను, చూడండి. అండ్ మీకు లొకేషన్కి సంబంధించి క్లియర్గా చెప్తూ ఉంటాను. అండ్ మనకి హోమ్ థియేటర్ రూమ్ వచ్చేసి కూడా చాలా మనకు స్పేసెస్గా అండ్ ఫుల్ వెంటిలేషన్ తోటి ఉంటుంది. అండ్ మనకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి కూడా రామేశ్వరం మండలంలో అయితే లొకేటెడ్ ఉంది. అంటే పటాన్ చెరువుకి ఎగ్జాక్ట్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో. అండ్ హైటెక్ సిటీకి సైబర్ టవర్స్కి అయితే మనకు ఎగ్జాక్ట్లీ 20 కిలోమీటర్ డిస్టెన్స్లో, అంటే మనకు హాఫ్ అన్ అవర్ డ్రైవ్ డిస్టెన్స్లోనే మనకి హౌసెస్ విల్లాస్ అనేవి అయితే లొకేటెడ్ అయి ఉంటాయి. సో మనకి దీనికి ప్రైజెస్ వచ్చేసి కూడా మనకు 1.30 CR to 1.45 CR వరకు అయితే ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్లో విల్లాస్ ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు స్క్రీన్ మీద కూడా నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాను. సో మీకు ఇంకేనా అంటే ఒక ప్రైస్లో కానీ లొకేషన్స్లో కానీ ఇంకెటువంటి డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్ మీకు ఓనర్కి కాల్ చేస్తే మీకు అన్నీ కూడా క్లియర్గానే అయితే చెప్తాడు. కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.